హలో నమస్తే అండి. కీమాను బీరకాయ వేసి కర్రీ చేస్తున్నానండి. ఇది చపాతీల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి అనమాట, ఇలా చీలికలుగా చేసుకోవాలి. ఒక చిన్న టమాటా. ఆయిల్ వేస్తున్నాను కుక్కర్ పెట్టి. ఒక పెద్ద 2 చెంచాల ఆయిల్ అండి. ఆయిల్ వేడెక్కిందండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. నేను కీమా కూడా వేసేస్తున్నానండి. టమాటాలు కూడా వేసేస్తున్నా. అంతా వేసి కాసేపు వేగనివ్వాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వేగిందండి. పసుపు, 1 స్పూన్ కారం అండి, మిర్చి పౌడరు, 2 స్పూన్ల ధనియాలు అండి, బట్టి సాల్ట్ అండి. అన్నీ వేసాక కాసేపు వేగనివ్వాలండి మసాలాలన్నీ. ఇలా వేగాలండి. చూసారా ఆయిల్ ఎంత బాగా వచ్చిందో పైకి. అప్పుడే అన్నమాట కర్రీ రుచిగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ అండి. మూత పెట్టి ఒక 2 విజిల్ రావాలండి. మటన్ ఉడికిందండి. చూసారా. ఇప్పుడు ఈ నీళ్ళలోనే బీరకాయ, కొత్తిమీర అన్నమాట ఈ నీళ్ళలోనే ఉడకబెట్టాలి. ముందే 1 గ్లాస్ నీళ్ళు వేసాను కాబట్టి ఇంకా బీరకాయ అది వేసుకోవాలి. కొబ్బరి అవసరం లేదండి దీనికి. కాసేపు మూత పెట్టి ఉంచాలండి. బీరకాయ వేసిన తర్వాత ఇలా ఉడకాలండి ఇది. ఇప్పుడు మూత పెట్టి ఒక విజిల్ అండి. రెడీ అయింది మటన్ కీమా బీరకాయ కర్రీ. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.